మాత్రే నమః. న్యూమరాలజీ పుట్టిన తేదీని అనుసరించి భూత భవిష్యత్ వర్తమాన కాలాలని తెలియచేస్తాయి. జ్యోతిష్క శాస్త్రంలో న్యూమరాలజీ ఒక భాగం. ఈ న్యూమరాలజీ గురించి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు పుట్టిన వారి లక్షణాలను నా వీడియోల్లో తెలియచేస్తాను. అందరూ చూడండి. మీ అభిప్రాయాలను తెలియచేయండి. ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో తెలుసుకోండి. ఆ లక్షణాలు మీలో ఉంటే మీరు ఆయా వృత్తుల్లో స్థిరపడేదానికి మీకు ఈ వీడియో దోహదపడుతుంది. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతిష్క శాస్త్రం నేర్చుకోవటం కష్టం, కానీ న్యూమరాలజీలో కొంచెం మనం తెలుసుకోగలుగుతాం. శ్రీమాత్రే నమః. జన్మదినం 11వ తేదీ పుట్టిన వారి న్యూమరాలజీ లక్షణాలు. న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం. జన్మదినం 11 మాస్టర్ నెంబర్ కావటం వలన వీరు ఆధ్యాత్మికత, దైవభక్తి కలిగి ఉంటారు. వీరికి అతీంద్రియ శక్తులు కూడా వీరు పొందుతారు. ఈ సంఖ్య న్యూమరాలజీలో మాస్టర్ నెంబర్. వీరు గొప్ప ఆధ్యాత్మికత, దైవభక్తి, మత విశ్వాసాలు కలిగి ఉంటారు. అసాధారణ స్మరణ కలిగి ఉంటారు. ఎదుట వారి మనస్సుల్లో ఏముందో ఇట్టే పసిగట్టగలరు. ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. జీవితంలో ఎప్పుడూ లక్ష్య సాధన వైపే పయనిస్తూ ఉంటారు. వీరు మనస్సు తార్కికంగా కంటే అసాధారణముగా స్పందించి ఇంట్యూషన్తో సమస్యలకు పరిష్కారం పొందుతారు. ఆధ్యాత్మికత, అతీంద్రియ శాస్త్రాలు, జ్యోతిష్కం, వేదం, మతశాస్త్రం, మంత్రశాస్త్రం, వైద్యం వంటి వాటిలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు శక్తియుక్తులను సంఘ శ్రేయస్ కోసం వినియోగిస్తారు. ఉన్నత భావాలు, మంచి లక్షణాలు కలిగి ఉంటారు. అందుచేత అందరి చేత గౌరవించబడతారు. ఆదర్శమూర్తిగా ఉంటారు. వీరు ఆహార నియమాలను తప్పక పాటించాలి. ముఖ్యముగా కొవ్వు పదార్థాలు, చక్కెర తగ్గించి ఖనిజ లవణాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే నరాల వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆత్మ న్యూనతాభావం ఉంటుంది. ఏ పని చేసినా అందులో కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు సహజంగా 11వ తేదీ పుట్టిన వారిలో ఉంటాయి. కానీ కొంతమందికి జన్మదినం ఆ పుట్టిన టైం బట్టి కొన్ని మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలు సహజంగా అందరిలో ఉంటాయి. వ్యక్తి యొక్క జన్మదినానికి అనుగుణముగా పేరు కాకతాళీయంగా రావటం, వారి పేరులో బలం ఆధారముగానే జీవితంలో సంఘటనలు జరగటం, మనం పుట్టిన తేదీ, మన పేరు అనేది పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితంగానే వస్తుందని తెలుసుకోవచ్చు. అలాగే నాడీ జ్యోతిష్కములో కూడా మన పూర్వజన్మలో చేసిన కర్మాల ఫలితముగానే పుట్టిన తేదీ, పేరు వస్తాయని రూఢి అయింది. అందువలన నాడీ జ్యోతిష్కంలో కూడా జాతకుడు ఫలానా ఊరిలో ఫలానా తల్లిదండ్రులకు ఫలానా పేరుతో జన్మించారని గొప్ప న్యూమరాలజిస్టులు, జ్యోతిష్కులు ఖచ్చితంగా చెప్పగలిగేవారు మన భూప్రపంచంలో ఉన్నారు. మన భారతదేశ సంస్కృతి జ్యోతిష్కాన్ని బాగా నమ్ముతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.